తెలంగాణలోని 50% పైగా కుటుంబాలు గృహజ్యోతి పథకంతో లబ్ధి పొందుతున్నాయని తెలిపారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 52,82,398 కుటుంబాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. ఈ పథకం లబ్ధిదారుల తరపున 2025 డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం 3,593 కోట్ల రూపాయలు చెల్లించిందని తెలిపారు భట్టి. మహాలక్ష్మి పథకంలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలకి ఈరోజు ఉచితంగా అంటే వారు కట్టాల్సిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్కి బిల్లులు చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి మొత్తంగా ఇప్పుడు ఈ పథకాన్ని అమల్లో తీసుకొచ్చిన దగ్గర నుంచి 2025 డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 200 యూనిట్లు పొందుతున్నటువంటి లబ్ధిదారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్ చెల్లించినటువంటి మొత్తం 3,593 కోట్ల రూపాయలని ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం వారు చెల్లించింది అధ్యక్ష. శ్రీ జి మసూదన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మన ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారంటీ పథకాలలో అతి ప్రధానమైన పథకం ఈ గృహజ్యోతి పథకం అధ్యక్ష. దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు నా నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ పథకం పట్ల ఎంతోమంది పేద కుటుంబాలు ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో నెల అయిందంటే కరెంటు బిల్లుల కోసం ఇండ్ల చుట్టూ తిరిగితే ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలు ఎక్కడ కరెంటు కట్టేస్తారు అనే ఆలోచనతోన భయపడేవాళ్ళు. ఎక్కడనో అప్పు తీసుకొచ్చైనా కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి. కరెంటు బిల్లులు కట్టకపోతే ఎంబడే డిస్కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు మనం గతంలో చూసినాం. ఈరోజు అదే కాకుండా ఇన్ టైంలో కట్టకపోతే వాళ్లకు పెనాల్టీలు వేసిన సందర్భాలు కూడా గత ప్రభుత్వంలో మనం చూసినాం అధ్యక్ష. ఈరోజు గతంలో